దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. మనకి కనబడుతున్నటువంటి ఈ సమస్త సృష్టి అనగా భూమి, ఆకాశము, వాటిలో ఉన్నటువంటి సమస్తమును ఆయనే సృష్టించాడు. సమస్త జీవరాశులు, జలచరాలేమి, భూచరాలేమి, పక్షులేమి, మానవులేమి అంతా కూడా దేవుడు చేసినటువంటి సృష్టి. దేవుడు ఈ విధంగా సమస్త సృష్టిని చేసి అందులో మానవుణ్ణి ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు మానవుడిని ప్రత్యేకించుకున్నాడు అని అంటే, దేవుడు తన పోలికలో తన స్వరూపముందు మనిషిని సృజించుకున్నాడు కనుక సమస్తము మీద మనిషికి అధికారాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి తనకు సాటి అయిన సహాయం కొరకు అవ్వని సృష్టించాడు. వారిరువురికి కావలసినటువంటి సమస్త సౌకర్యాలను ఆయన అనుగ్రహించాడు. వారిని ప్రేమించాడు దేవుడు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సౌఖ్యంగా జీవించడానికి అవకాశాలను ఏర్పరిచాడు. అయితే వీరికి దేవుడు స్వేచ్ఛనే స్వతంత్రాన్ని ఇచ్చాడు. అదే సమయంలో దేవుని పట్ల వారికి విధేయత ఉండాలి అనేటటువంటి తత్వంతో, ఆలోచనతో దేవుడు వారికి ఒక నిర్బంధాన్ని ఏర్పరిచాడు. ఒక పండు తినకూడదు అని. అలాగే కొన్నాళ్ళు వారు దేవుని మాటకు లోబడి ఉన్నారు. దేవుడు ప్రతి దినము వారితో మాట్లాడుతూ ఉండేవాడు, వారితో గడుపుతూ ఉండేవారు. దేవుని చెంత వారికి స్వేచ్ఛ, స్వతంత్రము ఉన్నాయి. ఇలా ఆనందకరమైన జీవితాన్ని, స్వేచ్ఛా జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఒడిదుడుకులు కూడా లేవు. నెమ్మది అయిన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఇలా జీవిస్తున్నటువంటి సమయం కొంత గడిచిన తరువాత ఒక దినాన అపవాది అపచెంతకు వచ్చాడు. దేవుడు ఏదైతే తినొద్దు అని చెప్పాడో ఆ పండుని తినేలా చేశాడు. ఆమె ఆ పండు తినటానికి అపవాది కొన్ని అబద్ధాలు చెప్పాడు, ఆకర్షణలు చూపించాడు. తరువాత బలహీనపడినటువంటి స్త్రీ ఆ యొక్క పండుని తిన్నది. అలాగే ఆదాము కూడా ఇచ్చింది. వారిరువురు ఆ పండు తిన్న తర్వాత వారికి సిగ్గు బిడియం అనేది తెలిసింది. దేవుడు ఒక సమయంలో వారు నివసించు ఏదేను తోటలోనికి వచ్చినప్పుడు వారు దేవుని చెంతకి రాలేకపోతున్నారు, దేవునికి ఎదుట పడలేకపోతున్నారు. ఇంతకుముందు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడైతే వారికి సిగ్గు బిడియం కలుగుతున్నాయి దేవుని ఎదుట పడటానికి. దేవుడు పిలిచాడు, ఆదాము, మేము దిగంబరులమై ఉన్నందువలన ఎదుటికి రాలేకపోతున్నామని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మీకు దిగంబరులుగా ఉన్నారని ఎవరు చెప్పారు? ఆ పండు తిన్నారా అని అడిగినప్పుడు వారిరువురు కూడా ఒప్పుకోవడానికి బదులు కప్పుకునే ప్రయత్నం చేశారు. దేవుడు ఆ పండు తినొద్దు అన్నప్పుడే ఒక హెచ్చరికనిచ్చారు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ఆ పండు తిను దినాన్ని మీరు నిశ్చయముగా మరణిస్తారు అని. మరణించడం అంటే చనిపోవటం అని కాదు, కానీ దేవుడి నుంచి దూరం అవుతారని. అయితే వారు తిన్న తరువాత దేవుడు వారి విషయంలో కోపగించాడు. ఆనందంగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ తోటలో నుంచి బయటికి వారిని వెళ్ళగొట్టాడు. ఆ రకంగా వారు కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత వారికి సంతానం కలిగింది. ఆ సంతానంలో గొడవలు, కక్షలు, పగలు చోటు చేసుకున్నాయి. మొదటి సంతానం కయ్యూను, రెండో సంతానం హేబేలు. కయ్యూను చెడ్డవాడు, హేబేలు మంచివాడు. కయ్యూనికి తన తమ్ముడైనటువంటి హేబేలు పట్ల ఉన్న ఆ యొక్క ద్వేష స్వభావాన్ని బట్టి, కోపాన్ని బట్టి, పగను బట్టి హేబేల్ని చంపేశాడు. సరే,
వారి తర్వాతి తరంలో, వారి తర్వాతి తరంలో, ఆ తర్వాతి తరంలో ఇలా కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు నచ్చని పనులు చేస్తూ ఉన్నారు. ఫలితంగా దేవునికి ప్రతి తరము కూడా దూరం అవుతూనే ఉంది. మొట్టమొదటి మానవులు దేవుడు చెప్పిన మాటను వినకుండా దూరం అయిపోయారు. ఆ యొక్క స్వభావము, ఆ యొక్క తత్వము దేవునికి లోబడినటువంటి ఆ యొక్క పరిస్థితి ఆ తర్వాత తరాల్లో రావడం జరిగింది. అలా ప్రతి తరంలో కూడా దేవునికి మనుషులు దూరం అయిపోతూనే ఉన్నారు. వ్యభిచరిస్తూ, దొంగతనాలు చేస్తూ, మద్యపానం చేస్తూ, నరహత్యలు చేస్తూ, ఇలా అనేక విధాలుగా దేవునికి దూరం అయిపోయారు. ఇలా దేవునికి దూరం అయిపోయినటువంటి మనుషులు ఏం చేశారు అని అంటే పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోవటమే కాకుండా ఒక విగ్రహాన్ని చేసుకుని అదే దేవుడు అని చెప్పడం ఆరంభించారు. దేవుడికి ఇంతలా దూరమయ్యారు. ఇంకొంతమంది అయితే అసలు దేవుడు లేనే లేడు అనేటటువంటి పరిస్థితి లోనికి వెళ్ళిపోయారు. మనిషి ఇంతగా దేవుడి నుంచి దూరం అయ్యాడు. దేవునికి మనిషి ఇంతలా దూరం అవడానికి కారణం దేవుని మాట వినకపోవడమే, దేవుని ఆజ్ఞను పాటించకపోవడమే. ఫలితంగా ఈ ఎడబాటు అనేది వచ్చింది. దేవుడు తాను చెప్పిన మాటని ఎవరైతే వినరో వారు లోబడని ప్రజలు, విధేయత చూపని వారు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అయినప్పటికీ దేవుడు మనుషుల మీద ప్రేమని తీసివేసుకోలేదు. అది ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ. ఈ విధంగా మనిషి దేవునికి దూరం అయిపోయాడు. దేవుడి ఆజ్ఞలను మీరి పాపము చేసి ఉన్నాడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అని అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్తుంది. మరణం అంటే మనం ముందే చెప్పుకున్నాం, దేవుడి నుంచి శాశ్వత ఎడబాటు అని. అయితే ఇది ఈ లోకంలో కొంతకాలం బ్రతికి చనిపోవటం కాదు. మరణం అంటే నరకానికి వెళ్ళటం. నరకానికి వెళ్తేనే శాశ్వత దూరం అనేది దేవుడి నుంచి కలుగుతుంది. సరే, దేవుడు మనిషిని ప్రేమించాడు. తెలుసో తెలియకో, అజ్ఞానంలోనో అంధకారంలోనో మనిషి పాపం చేశాడు. ఫలితంగా నరకాన్ని కొని తెచ్చుకున్నాడు. మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది కదా. మరి ఇలాంటి మనిషి కోసం దేవుడు విమోచన చేయలేడా అనే ఆలోచన కూడా మానవుని కనీస ఇంగిత జ్ఞానానికి కలుగుతుంది. దేవుడు మనిషి యొక్క పాపాలను తీసివేయడానికి మొదట బలి అర్పణ అనేది చెప్పాడు. ఈ బలి అర్పణలో మనిషి యొక్క పాపానికి పశువులను కానీ, మేకలను కానీ, ఎడ్లను కానీ, పక్షులను కానీ బలి ఇచ్చేవారు. వాటి రక్త ప్రోక్షణ వల్ల మనిషి తాత్కాలికంగా విమోచన పొందుకునే పరిస్థితిని ఏర్పరిచాడు. పాతకాలంలో అలాగే జరిగేది. అయితే ఈ బలుల వల్ల శాశ్వతమైనటువంటి విమోచన లభించడం లేదు. మరి మనిషి ఏ విధముగా మరణం నుంచి తప్పించుకోగలడు? మనిషి యొక్క పాపానికి శాశ్వత పరిష్కారము లభించాలి అని అంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జీవికి కూడా పరిశుద్ధమైనటువంటి రక్తము లేదు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జీవి వలన కూడా మనిషికి శాశ్వతమైనటువంటి పాప విమోచన లేదు. మరి ఆ మనిషి విడవబడవలసిందేనా? నరకానికి వెళ్ళవలసిందేనా? దేవుని ప్రేమ ఏం చేస్తుంది మరి అని మనకు అనిపిస్తుంది. అయితే పరిశుద్ధమైన రక్తము ఎవరికీ లేదు. ఆ పరిశుద్ధమైన రక్తం ఎలా చిందించబడుతుంది అని అంటే పరిశుద్ధమైన రక్తం జీవునికైతే ఉండదు, కానీ దేవునికైతే ఉంటుంది. ఆ దేవుడు పరిశుద్ధ రక్తాన్ని చిందించగలిగినట్లయితే మనుషుల యొక్క పాపాలన్నిటికీ కూడా శాశ్వతమైనటువంటి విమోచన కలుగుతుంది. మరి దేవుడు రక్తమాంసాలు లేనివాడు. ఆయన ఆత్మ గనుక ఏ విధముగా బలి కాగలడు? ఏ విధముగా రక్తాన్ని చిందించగలడు? రక్తం ఉండాలి అని అంటే మాంసము ఉండాలి. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినట్లయితే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా మనుషుల యొక్క పాపాలను తన బలి ద్వారా, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా శాశ్వతంగా తీసివేయటానికి, ఆ యొక్క బలియాగం జరిగించుకోవడానికి ఈ లోకంలోకి రక్త మాంసాలతో ఒక మనిషిగా వచ్చినటువంటి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన
మనుషులందరి కొరకు హింస పొందారు. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను హింసించబడ్డారు, దూషించబడ్డారు, వేధించబడ్డారు. ఆయన శిలువ శిక్షకు అప్పగించబడ్డారు. తన రక్తాన్ని చిందించారు, శిలువలో మరణించారు, తిరిగి మూడో దినాన లేచారు. ఆ విధంగా మనిషి యొక్క పాపానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఆయన చేసి దేవునికి దూరమైపోయిన మనిషిని పరలోకానికి చేర్చడానికి ఆయన మార్గాన్ని ఏర్పరిచి ఉన్నారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచడమే జీవము అని వాక్యం కనిపిస్తుంది. ఇది దేవుడు మనిషి పట్ల కనబరిచినటువంటి ప్రేమ. మనిషి పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. అయితే దేవుని యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవము లభించింది. అందుకే ఈ వాక్యం తెలియపరుస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని యొక్క కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు అని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ప్రియ సహోదరి, వాక్యము నమ్మదగినది, దేవుడు నమ్మదగినవాడు. కనుక మనమంతా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఈ లోకంలో చేసిన ప్రతి పాపం కూడా క్షమించబడుతుంది. ఆయన ఆశ్రయించినట్లయితే మనం నీతిమంతులుగా ఎంచబడతాము. ఆ నీతి కలిగినటువంటి జీవ మార్గంలోనే మనం నడిచినట్లయితే ఈ లోక ప్రయాణం ముగించిన తర్వాత దేవుడి నుంచి మనకి శాశ్వతమైన ఎడబాటు కాకుండా శాశ్వతమైనటువంటి ఆయన సన్నిధి మనకి లభిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచమని మనం చేస్తూ మారు మనసు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం బాప్తిస్మిచ్చు యోహాను సువార్తను ప్రకటిస్తూ ఇలా హెచ్చరించాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని. ఇది 2000 సంవత్సరాల క్రితం మాట. 2000 సంవత్సరాల క్రితమే పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది అని అంటే 2000 సంవత్సరాలు గడిచిన తరువాత ఇంకెంత సమీపంగా ఉందో మనం గ్రహించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మారు మనసు పొందండి, రక్షణను స్వతంత్రించుకోనండి, పరలోక రాజ్యానికి చేరండి. దేవునికి మహిమ కలుగును గాక.